శ్రీమాత్రే నమ. మన మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి బుధవారం. ఈరోజు శ్రవణ నక్షత్రం. ఈరోజు మే 1, 2024 తేదీ. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:32 అయితే 12:22 వరకు ఉంది. వజ్రం ఉదయం 6:58 వరకు ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, భరణి, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి శ్రవణం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో చెందిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశిలో చెందిన వాళ్ళకి ఈరోజు పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు పెట్టారు. పితృవర్గీయులతో ఏమైనా విభేదాలు ఉన్నా, విరోధాలు ఉన్నా అవన్నీ సమస్య పోయేటట్టు అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది. ధనవ్యయం కలుగుతుంది. ఆరోగ్య భంగం ఏర్పడేటట్టు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సంపాదన బాగుంటుంది. కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా శాస్త్రీయంగా తెలియజేయడం జరుగుతుంది. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రీయంగా తెలియజేయడం జరుగుతుంది. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. కార్యజయం కలుగుతుంది. ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అనారోగ్యం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మేన రాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులకు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. సమస్త ఆయుర్వేద వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ, పాతిని వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు బహుళ అష్టమి. ఈరోజు ఆ కాలభైరవుని అభిషేకించినట్లయితే శత్రుభయం తొలుగుతుందని, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే జయిస్తారని మనకి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు లేదా ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.